వారోత్సవాలతో అన్న నందమూరి తారక రామారావుకి తెలుగు తమ్ముళ్లు ఘన నివాళులర్పించారు. వాడవాడల్లోని ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అంజలి ఘటించారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు అది చాలా సహజమే కదా, అందులో అసలు కొత్తేముంది? ప్రతి ఏడాది జరిగినట్టే ఈ ఏడాది కూడా జరుగుతోంది అని అంటారా? నిజమే, వర్ధంతి వరకు ఇది ఖచ్చితంగా నిజమే. కానీ ఆ సందర్భంగా పత్రికలో ఇచ్చిన ఓ ప్రకటనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో విపరీతంగా చర్చకు దారితీస్తోంది. ఎన్టీఆర్ వర్ధంతి ప్రతి ఏడాది జరిగినట్టే ఈ ఏడాది కూడా తెలుగు రాష్ట్రాల్లో వాడవాడల టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడికి పార్టీ నాయకులు, క్యాడర్ ఘన నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఈసారి ప్రత్యేకం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 1 కోటి మార్కు దాటింది. ఏపీలో టీడీపీ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. అయితే దానికంటే ఎక్కువగా వర్ధంతిని పురస్కరించుకుని ఒక దినపత్రికలో వచ్చిన ప్రకటనే తెలుగు తమ్ములలో పెద్ద చర్చకు దారితీస్తోంది. నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ప్రకటనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాక్షి దినపత్రికలో ఆ దంపతులు ఇద్దరు కలిసి ఇచ్చిన ఫుల్ పేజ్ ప్రకటనే ఈ చర్చకు కారణం. సాక్షి పత్రికలో ఫుల్ పేజీ కలర్ ప్రకటన, అది ఫస్ట్ పేజీలో అంటే మామూలు విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్ మొదటి పేజీలో వచ్చిన ఆ ప్రకటనపై ఇంత చర్చ జరగడానికి పెద్ద నేపథ్యమే ఉంది. గత 15 ఏళ్ల నుంచి మరింత క్లారిటీగా చెప్పాలంటే జగన్ ఎప్పుడైతే కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారో అప్పటి నుంచి తెలుగు మీడియా నిట్ట నిలువున రెండుగా చీలిపోయింది. ఇందులో దాపరికం లేదు, అది బహిరంగ రహస్యమే. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో టీడీపీకి అనుకూలమంటూ ఎల్లో మీడియా బ్రాండ్ వేసిన పత్రికలకు వైసీపీ నేతలు ప్రకటనలు ఇచ్చేవారు కాదు. అలా కాకుండా ఎవరైనా ఇస్తే వారికి వైసీపీ అధిష్టానం నుంచి తిట్లు, చివాట్లు, హెచ్చరికలు తప్పేవి కావంటారు. ఆ క్రమంలో సాక్షి పత్రికకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు సహజంగానే ఎలాంటి ప్రకటనలు ఇచ్చేవారు కాదు. ప్రకటనల వల్ల తమ ప్రత్యర్థుల కోసం పనిచేసే మీడియా సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కాన్సెప్ట్ నుంచి ప్రకటనలు ఇవ్వకూడదనే థియరీ పుట్టుకొచ్చింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలా రోజుల పాటు ఈనాడు పత్రికకు ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇవ్వాలంటే దానికి పేపర్ రెప్యుటేషన్, సర్క్యులేషన్ లెక్కల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం ఈనాడు పత్రికకు ప్రకటనలు ఇవ్వక తప్పేది కాదు. అయితే ఆ తర్వాత కాలంలో ఈనాడు పత్రిక ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వదులుకుంది. ఈ మేరకు ఈనాడు యాజమాన్యం కూడా పాలసీ డెసిషన్ తీసుకుంది. పరిస్థితి ఇంత సంక్లిష్టంగా ఉన్న సమయంలో వేమిరెడ్డి దంపతులు ఫుల్ పేజీ యాడ్ సాక్షి పత్రికకిచ్చారు. దాంతో ఏపీ రాజకీయ వర్గాల్లో అదే అంశం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నుంచి వచ్చిన వేమిరెడ్డి దంపతులు ఇప్పటికీ నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి వచ్చిన తమ అనుచరులకు పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. టీడీపీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వారికి, ఇబ్బందులు పడ్డ వారికి ఎలాంటి మేలు చేయడం లేదనే చర్చ విపరీతంగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి దంపతులు ఏకంగా ఫుల్ పేజీ ప్రకటన సాక్షి పత్రికలో ఇవ్వడంపై నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా పత్రికలకు ప్రకటనలు ఇచ్చారంటే ఏమో అనుకోవచ్చు. కానీ పార్టీ పరంగా, వ్యక్తిగతంగా టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల హోదాలో ఉండి వేమిరెడ్డి దంపతులు సాక్షి పత్రికకు ఎలా ప్రకటనలు ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి సాక్షి పత్రిక సహా ఇంకొన్ని మీడియా సంస్థలపై టీడీపీ అధినాయకత్వం అనధికారికంగా బ్యాన్ పెట్టి ఉంది. అలాంటి సంస్థకు ఎలా ప్రకటన ఇచ్చారనే చర్చ జోరుగా సాగుతోంది. మరి ఇది పార్టీ అధిష్టానానికి తెలిసి ఇచ్చారా లేక తెలియకుండా ఇచ్చారా అనే క్లారిటీ లేదు. కానీ తెలుగుదేశం వర్గాల్లో మాత్రం సాక్షి పత్రికలో వేమిరెడ్డి దంపతులిచ్చిన ప్రకటన మాత్రం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సంచలనమనే చెప్పాలి. ఇదే సమయంలో మరో చర్చ జరుగుతోంది. వేమిరెడ్డి దంపతులు ప్రకటన ఇచ్చారు సరే, కానీ సాక్షి యాజమాన్యం ఈ ప్రకటన ఎలా తీసుకుందని అంటున్నారు. చంద్రబాబును, లోకేష్ ను ఆకాశానికి ఎత్తేసేలా ఉన్న ప్రకటనను సాక్షి యాజమాన్యం ఎలా స్వీకరించి ప్రచురించిందా అనే ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. కారణాలేమైనా ఈనాడు లాంటి సంస్థ వైసీపీ ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు వద్దనే రీతిలో పాలసీ డెసిషన్ తీసుకుంటే సాక్షి పత్రిక ఎలా తీసుకుందోనని వైసీపీ వర్గాల్లో కూడా కొందరు నిట్టూర్పులు విడుస్తున్నారట. సాక్షి పత్రికే ఈ తరహా ప్రకటనలు తీసుకుంటే తమ పార్టీలోని మిగిలిన నేతలకు, కార్యకర్తలకు ఏం చెప్పగలరు, ఏం ఆదేశాలు ఇవ్వగలదు అనేవారు లేకపోలేదు.
2024 ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు. అప్పట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రశాంత్ రెడ్డిని అవమానిస్తూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కాదు, కొందరు వైసీపీ నేతలు డైరెక్ట్ గా వేమిరెడ్డిపై కామెంట్స్ చేస్తూ అవహేళన చేసిన విషయాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తుకు చేస్తున్నారు. వైసీపీలో జరిగిన అవమానాలు, పార్టీని వీడి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ మర్చిపోయి అలాంటి పార్టీకి చెందిన పత్రికకు యాడ్ ఇవ్వడం ఏంటని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. వేమిరెడ్డి ప్రకటనపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. తమ ప్రభుత్వానికి వ్యతిరేక పత్రిక అయిన సాక్షిలో ఇంత పెద్ద ప్రకటన వేమిరెడ్డి దంపతులు ఎందుకు ఇచ్చారంటూ ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో టీడీపీకి చెందిన కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఆ ప్రకటనపై జరుగుతున్న దుమారాన్ని వేమిరెడ్డి వర్గం తోసిపుచ్చుతోంది. ఒక్కొక్క పత్రికలు ఒక్కొక్క నాయకుడు ప్రకటన ఇచ్చే విధంగా పార్టీ నుంచి సూచనలు వచ్చినందుకే వేమిరెడ్డి ప్రకటన ఇచ్చారని వివరణ ఇచ్చుకుంటుంది. మొత్తానికి ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయిన వేమిరెడ్డి దంపతులు తెలిసి చేశారో తెలియక చేశారో గాని అలా ట్రోల్ అవుతున్నారిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.